ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాడవాడలా గణనాథుడు మండపంలో కొలువు తీరాడు. మండప నిర్వాహకులు తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుకునేందుకు వివిధ రూపాలలో ఉన్న వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వివిధ రకాలైన వినాయక విగ్రహాలను భారీ ఎత్తున విగ్రహాలను మండపాలలో నెలకొల్పారు. పట్టణంలో భారీ వినాయకులను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. గణేశుణ్ణి దర్శించుకున్న అనంతరం విగ్రహం ముందు ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని శాస్త్రీనగర్లో థండర్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగణేష్ విగ్రహం పట్టణంలోనే ప్రత్యేకంగా నిలిచింది. బాలగణేష్ విగ్రహం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలను నిర్వహిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అడిగాను పాలకి నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థండర్ రాక్స్ యూత్ వేములవాడ శాస్త్రీనగర్ 17వ వార్డులోనైతే ఈ ఇయర్ మన రెండు రాష్ట్రాలల్లో మస్తు ట్రెండింగ్ అవుతున్న బాలగణపతి అయితే ఈసారి మా బండి దగ్గర దర్శనం అయితే ఇస్తుండు. అండ్ ప్రతి ఇయర్ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా యాంటిక్ పీస్లో పెడుతున్నాం. మన రథాల గణపతి కావచ్చు, కృష్ణుడు గణపతి కావచ్చు, అట్లనే శివపార్వతుల గణపతి కావచ్చు, భటుల గణపతి కావచ్చు. ప్రతి ఇయర్ కూడా మాకు ఒకటి వెరైటీ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చేసి అయితే మన ముంబై చాలా ఫేమస్ లాల్బాగ్ చా రాజా ఆ మోడల్ కూడా పెట్టినాం మేమైతే. ఈ ఇయర్ అయితే ఏంటంటే మేము కొద్దిగా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి అయితే ఈ ఇయర్ మేము కొరట్ల బాలగణపతి అయితే తీసుకుని వచ్చినాం. అయితే అన్న కూడా బాగా సపోర్ట్ చేసిండు. అండ్ మాకు ప్రతి ఇయర్ కూడా ఇక్కడ మా 17వ వార్డు కౌన్సిలర్ వంగల్సింగ్ దివ్య గారు అయితే మాకు చాలా సపోర్ట్ చేసేవారు. ఇక అన్న వాళ్ళు అయితే ఎట్లా అంటే ప్రతి ఒక్కటి కూడా మాకు దగ్గర ఉండి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఇలా మోడల్ తీసుకురండి, ఇలా అట్రాక్ట్ చేస్తున్నాం అందరిని చెప్పేసి అయితే ఇప్పుడు ఇక్కడ మా టీం మెంబర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మా టీం ఇన్ఛార్జ్ నాయన కానీ అప్పుడన్నా కానీ మొత్తం డెకరేషన్ వర్క్ కూడా ఫుల్ ఫినిషింగ్ కూడా కాలేదు. డెకరేషన్ వర్క్ అయితే ఇంకా మీకు ఒక 1-2 డేస్లలో కూడా ఫుల్ ఫినిషింగ్ అయిపోతుంది డెకరేషన్ వర్క్ కూడా. అండ్ ఈ 9 నవరాత్రులు ఉత్సవాలు ఎట్లా జరుగుతాయంటే గణనాథుడు ఎంత ప్రత్యేకంగా అనుకుంటాడంటే పూజలు 9 రోజులు అన్నదానాలు, స్పెషల్ పూజలు, పింఛనాలు, అట్లనే చాలా బాగా జరుగుతాయండి. చాలా బాగుంటుంది.
మీద అది అత్త అనుకోలేరు కొంచెం ఎక్కువ. మనకి ఇక్కడ కోటలు పని 5,000 కట్టుకోవాలి వాడే కొత్త పెద్ద పెద్ద గత 44 సంవత్సరాల నుంచి మా భగవంతరావు నగర్ యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా గణేష్ నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ఈసారి ఇంకా ఘనంగా 44 సంవత్సరాలు పురస్కరించుకొని హైదరాబాద్ దుల్పెట్టించి బాలాపూర్ గణపతి తీసుకురావాలనే ఉద్దేశంతో గత 44 సంవత్సరాల నుంచి ఈసారి ఇంకా ఘనంగా చేయించాలనే ఉద్దేశంతో అందరం మా యువకులు అందరం కలిసి మా కాలనీ సభ్యులతో అందరం మేము నిర్ణయించుకొని బాలాపూర్ గణపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. నిన్న నుంచి మొదటి పూజ, రెండో పూజ, ఈరోజు పొద్దున కూడా మూడో పూజ అయిపోవడం జరిగింది. రేపటి నుంచి ఇంకా పూజలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇంకా చాలా ఉంటాయి. దీనికి సహకరించిన మా కాలనీ వాసులకి, అలాగే లీడర్స్ అందరికీ, మా కౌన్సిలర్లందరికీ, చందాదారులు, ప్రతి ఒక్క చందాదారులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మా మీద మీ ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే మా యువమిత్ర గణేష్ ఆశీస్సులు ఎప్పుడు మన భగవంత్ గారు అలాగే ప్రజల మీద కటాక్షిస్తులు ఎప్పుడు ఉంటారని కోరుకుంటూ యువమిత్ర తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ